అండి ఈరోజు తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే చేసుకుందామండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాము. దీని ప్రాసెస్ ఏంటంటే ముందుగా అయితే వరిపిండి అయితే తీసుకోవాలండి. అదే బియ్యం పిండి అంటారు కదా, అది నానబెట్టిన శనగపప్పు అయితే నేను ఆల్రెడీ ఇందులో యాడ్ చేస్తాను. ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ అంతా చూద్దాం. ఇదిగోండి కొంచెం కరివేపాకు, ఆనియన్స్, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కారం దగ్గర పడుతుందా పల్లీలండి, ఇవి వేయించుకుని పెట్టుకున్న పల్లీలు అన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. తగినంత సాల్ట్. ఇది నేను కూడా ఫస్ట్ టైం చేస్తానండి. మరి ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చేయాలన్నమాట. ఎవరో ఒకరు కామెంట్ పెట్టారనమాట చేయమని. నేను కూడా చాలా రోజుల నుంచి చేద్దామనేసి అనుకుంటున్నాను. దీని ప్రాసెస్ ఇంతేనా లేదా చూసిన వాళ్ళు ఎవరికైనా తెలుసుంటే ఎలా చేయాలో కూడా కామెంట్ పెట్టండి. ఇవన్నీ కలిపేసిన తర్వాత కొంచెం కొంచెం ఆ వాటర్ అయితే యాడ్ చేసుకుని ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి. ఒకసారి ఇదిగోండి ఈ విధంగా అయితే ముద్దలా అయితే కలిపాను అనమాట. ఇప్పుడైతే దీన్ని ఎలా కాల్చుకోవాలో దీన్ని ఒక మూకుళ్ళు అయితే ఆయిల్ వేసి, ఇదిగో చూసారు కదా, ఇలాంటిది అయితే ఒకటి తీసుకున్నాను నేను. ఇందులో అయితే ముందు కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం పిండి అయితే తీసుకున్నాను. నాకు ఫస్ట్ టైం అనమాట, ఎలా వస్తుందో తెలియదండి. సరే ట్రై చేద్దాం అనేసి చేస్తాను అనమాట. ఎందుకంటే ఇలాగా ఒక మూకుడు లాంటిది కానీ ఏదైనా పాన్ కానీ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పరుచుకోవాలన్నమాట పలుచగా. నాకు తెలిసినట్టుగా అయితే నేను చేస్తానండి. ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి ఎలా చేయాలో. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా రంధ్రాలు అయితే పెట్టుకోవాలన్నమాట. అంటే మధ్యలో కింద పైన కూడా బాగా ఆయిల్లో అయితే మగ్గుతుంది కదా, దాని గురించి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి కాల్చుకుందామండి. ఇదిగోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకుని దీన్ని అయితే కాల్చుకుందాం. చూసారు కదా, ఆయిల్ అయితే ఈ కన్నాల్లో అయితే ఆయిల్ అయితే వేసాను అనమాట. ఆల్రెడీ ముందే పాన్లో అడుగును కూడా నేను ఆయిల్ వేసాను. దీని మీద ఏదైనా మూత పెట్టుకుని చక్కగా అయితే దీన్ని కాల్చుకుందాం క్రిస్పీగా. చూద్దామండి అయిందో లేదో. ఇదిగో చూసారు కదా, ఇదిగోండి చాలా కాలి. ఇదిగోండి చాలా బాగా అయితే కాలిందండి. క్రిస్పీగా మళ్ళీ టేస్టీగా అనిపించింది. ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కారం కూడా వేసాం కదండి, కొంచెం స్పైసీగా అది బాగుందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ టేస్ట్ దేనితో పోల్చలేమన్నమాట. ఇది ఒక రకమైన డిఫరెంట్ టేస్ట్ అనమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగుంది. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.